నమస్తేనండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు 9 గొర్రె పొట్టేలైతే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. సో టోటల్ ఇవన్నీ మొగయే అన్నమాట. అన్ని మొగయే. అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రైతు వచ్చేసి మనకు ఒక జత వచ్చేసి కేవలం ఒకటి వచ్చేసి 6,100 రూపాయలకైతే తేవడం జరిగింది. ఈ తెలంగాణ మనకు తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్ నవపేట్ సంతల నుంచి అయితే తేవడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు మనకు 3 నెలలు అయితే అవుతా ఉంది ఇది తెచ్చి. సో దీని వెయిట్ ఎలా ఉందో, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారో, అదేవిధంగా దీన్ని ప్రైస్ లాస్ట్ ఎప్పుడు అమ్ముతారు, ఎంత ధరకు అమ్ముతారు అనేది పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇలాంటి వీడియోస్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. సో రైతు కూడా ఉన్నాడు మన దగ్గరనే. రైతు దగ్గర నుంచి మనకు ఇది లాస్ట్ వరకు మనకు ఇప్పుడు తెచ్చి 4 నెలలు అయింది. ఎప్పుడు అమ్ముతాడు, లాస్ట్ ఒకదానికి ఎంత ప్రైజ్, ఎంత బెనిఫిట్ తీసుకొని అమ్ముతాడు, ఎంత మిగులుతుంది అనేది పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. నమస్తే. ఏ ఊరు? బెంబెరనా. ఇవి ఏ మార్కెట్లో నుంచి తెచ్చారు? నవీపేట్, నిజామాబాద్ డిస్టిక్, నవీపేట్, తెలంగాణ. ఎంత కోటి తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు? 6,200. 10 పిల్లలు తెచ్చారా? సో ఇప్పుడు 9 ఉన్నాయా? 10 ఉన్నాయా? సో స్టార్టింగ్లో 9 తేవడం జరిగి మళ్ళీ ఇంకోటి పెంచుకున్నారన్నమాట. సో ఇప్పుడు 10 ఉన్నాయా? మనకు ఇవి 4 నెలల ఆయన తెచ్చి 3 నెలల ఆయన. అయితే మనకు దీన్ని ఎలాంటి దానాగిన ఏమైనా వేయడం జరిగిందా? మక్కలు ఈ 2 వేశారన్నమాట. మేపుడు దీంట్లోనైనా లేకపోతే పచ్చగడ్డి ఏదైనా పెట్టారా? ఎండుగడ్డి ఇదే మేపుడు, చేనుల పొంట మేపుడు అన్నమాట. సో పచ్చగడ్డి అనేది ఏం వేస్తలేరు అన్నమాట. సో ఇప్పుడు మనకు 3 నెలలు అయింది కదా, మరి ఎప్పుడు అమ్ముతారు దీన్ని? ఇంకా 2 నెలలు అయిన తర్వాత అమ్ముతారు. అయితే ఒక్కదాని వెనుక మీకు ఎంత మిగులుతుంది? లాస్ట్ ఎంత పోతుంది? 11,000కు పోతుంది. అయితే మీరు 6,200కి తేవడం జరిగింది. అయితే 11 అంటే మనకు 11,000 అంటే మనకు 5,000 మిగులుతుంది అనుకోండి. మనకు 2,200 చూసుకున్నట్లయితే 4,800 అయితే మనకు సారీ 4,000 మిగులుతాయి. 4,800 దీనికి కడగడానికి. ఇంకా మనకు అయితే మీకు ప్రతి సంవత్సరం మీరు ఇలా చేస్తూ ఉంటారు కదా, అయితే మనకు ఎంత బెనిఫిట్ ఉంటుంది? ఎన్ని నెలలు దీనికి ఉంచుతారు? 5 నెలలు ఉంచితే మరి 10 పిల్లలు వెనుక ఎంత మిగులుతుంది మీకు? 50,000-60,000 దొరుకుతాయి. ఒక మంత్లీ వచ్చేసి ఒక 10,000 మిగులుతుంది అన్నమాట. 5 నెలల కంటే 50,000 అంటే కూడా 10,000. ఇంకా రేటు ఇంకా తగిలి వస్తుంది. మంచి బెస్ట్, మనం దాన్ని మంచి దానాగిన వేస్తే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అయితే మనకు 10,000 అనేది మిగులుతాయి అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఇలా చేస్తారా మీరు? అయితే ఇంతకన్నా ముందు మీకు ఏమైనా రోగాలు వస్తే ఎలాంటి లేవా? మీరు అంటే మీరు గుట్టల పొన్న కానీ మేపుతారా? అందుకోసం వచ్చేసి టానిక్లు ఏమన్నా వేస్తారా? వేస్తారు అంతే. రోగాలు అనేది ఏం రావు. ప్రతి సంవత్సరం ఇలా చేస్తారు కానీ రోగాలు అనేది ఏం రావు. మరి మీరు కంటిన్యూగా ఎందుకు చేయరు? కంటిన్యూ అంటే ఎప్పటికీ ఎందుకు ఉంచరు అంటున్నా. అంటే పచ్చి మేతతో వేరు. ఇప్పుడు తెచ్చి 5 నెలల నుంచి అమ్మేస్తారు. ఉగాదికి కావనుకున్నాక అయిపోతాయి పంటలే ఉండే భూమి కదా. అంటే ఇదే బెస్ట్ ఉంది అనుకోండి మీకు. తేవడం అమ్మేయడం ఇదే బెస్ట్ ఉంది. అయితే చూసుకోవచ్చు మీరు. టోటల్ ఇప్పుడు ఎంత వెయిట్ అవుతుంది మరి 3 నెలలకు? అది ఎంత వెయిట్ వచ్చింది మనకు? అంటే 6,000కే పాలు తాగే పిల్లలు తెచ్చారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. సో మీరు కూడా చూసుకోవచ్చు. అయితే దీనికి ఫైనల్ మనకు 5 నెలలు ఉంచి అమ్మేయడం జరుగుతుందట. దీని వెయిట్ బట్టి మనకు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కటి వచ్చేసి 11,000, 12,000 వరకు కూడా పోతుందని రైతు చెప్తా ఉన్నాడు. సో ఇలాంటి వీడియోస్ అనేది మనం ప్రతిరోజు మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైతు ప్రతి సంవత్సరం ఇలాంటి బిజినెసే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అంటే గ్రాస్, మనకు వాటర్ అనేది లేదు. అదేవిధంగా మనకు మేత అనేది సమ్మర్లో మేత అవైలబుల్ ఉండదు కాబట్టి మనకు ఈ 6 మంత్ నుంచి మనకు పండుగలు వచ్చే ఏదైతే మనకు హోలీ ఫెస్టివల్ అప్పుడు అమ్మేయడం జరుగుతుంది అనేది రైతు చెప్తా ఉన్నాడు. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.